వారం రోజులుగా బంగారం వెండి ధరలు భారీగా పడ్డాయి. ఇప్పుడు కొనాలా అమ్మాలా అని చెప్పి వెయిట్ చేస్తున్నారా? మీరు ఆల్రెడీ పొజిషన్స్లో ఉన్నారా? ఎంత లాస్లో ఉన్నారు? మీరు కామెంట్ చేయండి. మీరు ఎంసీఎక్స్లో ట్రేడ్ చేసేవాళ్ళు కంపల్సరీగా స్ట్రిక్ట్ స్టాప్ లాస్ లేకుండా మీరు మనకు ట్రేడ్ చేయొద్దు. స్టాప్ లాస్ పెట్టుకొని మాత్రమే మీరు ట్రేడ్ చేయాలి, లేకపోతే హ్యూజ్ లాస్ వచ్చే ఛాన్స్ ఉంది. లాస్ట్ 1 ఇయర్గా చాలామంది ఎంసీఎక్స్లో గోల్డ్ సిల్వర్లో ట్రేడ్ చేసి చాలా నష్టపోతున్నారు. మీకు ఎక్స్పీరియన్స్ లేకపోతే, గోల్డ్ సిల్వర్లో అంత ఎక్స్పీరియన్స్ లేకపోతే, మీ దగ్గర క్యాపిటల్ అమౌంట్ ఎక్కువ ఉన్న వాళ్ళు మీరు ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేయండి. మీకు దానికి ఎక్స్పైరీ ఉండదు, మంత్లీ ఎక్స్పైరీ ఉండదు. మనం వెయిట్ చేస్తే మళ్ళీ పాజిటివ్లోకి రావచ్చు. ఈ బంగారం వెండి ధరలు అనేవి సైకిల్ ఎవ్రీ 2 మంత్స్కి సైకిల్ అనేది మారుతూ ఉంటుంది. సో మీరు ఆ ఎక్స్పైరీ వచ్చేసరికల్లా మీ ఆ సైకిల్ కంప్లీట్ అయిపోతుంటుంది, మీరు లాస్లో క్లోజ్ అవుతుంటారు. మళ్ళీ 2 రోజులు తగ్గింది కదా అని చెప్పి మళ్ళీ తగ్గిద్దని చెప్పి తీసుకుంటే మళ్ళీ మీకు అది అక్కడి నుంచి మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మీరు లాస్ అవ్వద్దు అనుకుంటే, మీకు ఎక్స్పీరియన్స్ లేదు, మీకు సేఫ్ గేమ్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఈటీఎఫ్లో బై చేయండి. ఈటీఎఫ్లో బై చేస్తే మీకు ఎక్స్పైరీ ఉండదు, మీకు లాస్ ఉండదు, ట్యాక్స్ ఉండదు. మీరు చాలామంది కూడా పేటిఎం, గూగుల్ పే లాంటి యాప్లలో ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఫోన్పే యాప్లలో కూడా సిల్వర్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, 3% ట్యాక్స్ కూడా పే చేస్తున్నారు. సో మీ అందరికి నేను చెప్పేది ఒకటే, ఈటీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఈటీఎఫ్లో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే మీ పేరు మీద ఆ ఈటీఎఫ్ కంపెనీ వాళ్ళు అక్కడ బంగారము వెండి కొని లాకర్లో ఉంచుతారు వార్డులో. మీరు ఇక్కడ అమ్మినప్పుడు మాత్రమే వాళ్ళు కూడా సెల్ చేస్తారు. సో ఫిజికల్గా మీ దగ్గర ఇక్కడ సిల్వర్ గోల్డ్ ఉండదు, కానీ మీ పేరు మీద మాత్రం అక్కడ బ్యాంకులో ఉంటుంది. వాళ్ళు మీరు సెల్ చేసినప్పుడు వాళ్ళు సెల్ చేస్తారు. ఆ విధంగా మీకు ప్రాఫిట్స్ వస్తుంది. మీకు సేఫ్ అండ్ ఎఫెనాసి ఇది మీకు చాలా సేఫ్ ఇన్వెస్ట్మెంట్ మోడల్. ఈ విధంగా మీరు ఇన్వెస్ట్ చేసుకొని మీరు లాభాలు రాగానే అమ్మేసుకోవచ్చు. సో ఈ సంవత్సరం చివరికి మనకు గోల్డ్ సిల్వర్ ప్రైజెస్ ఎలా ఉండబోతున్నాయంటే, మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ ఇదే కన్సాలిడేషన్, ఇదే 2 లక్షల నుంచి సిల్వర్ అయితే కేజీ 3 లక్షల మధ్యలో ట్రేడ్ అవుతూ ఉంటుంది. సో మనం ఇక్కడ ఎప్పుడు ఎంటర్ అవ్వాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలన్నదే చాలా ముఖ్యమైన పాయింట్. ఇది మీకు ఎవరు కరెక్ట్గా గీత గీసి ఇదే పాయింట్ దగ్గర ఎంటర్ అవ్వాలి, ఇదే పాయింట్ దగ్గర ఎగ్జిట్ అవ్వాలని ఎవరు చెప్పరు. సో మీకు మీరే మీ టార్గెట్ ఫిక్స్ చేసుకోవాలి. మీరు పెడుతున్న క్యాపిటల్ అమౌంట్లో ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎంత పెరుగుతుంది, మీరు ఎంత దగ్గర ప్రాఫిట్ తీసుకోవాలనుకుంటున్నారు, ముందే మీరు ప్రీఫిక్స్ అవ్వాలి. సో మీరు 10% టార్గెట్ అంటే మీరు 10% ప్రాఫిట్ రాగానే మీరు ఎగ్జిట్ అవ్వాలి. మళ్ళీ అదే ప్రైస్కి వస్తుంది, మళ్ళీ 1 మంత్ ఆగితే అప్పుడే మళ్ళీ బై చేయాలి. లేదు మేము కొత్తగా వచ్చాము, మాకు అంత ఎక్స్పీరియన్స్ లేదనుకున్న వాళ్ళు గోల్డ్కి వెళ్ళండి. కంపేర్ టు సిల్వర్, గోల్డ్లో మీకు అంత వొలటైలిటీ ఉండదు, మీకు అంత లాస్ రావడానికి ఛాన్స్ ఉండదు. సో గోల్డ్ అన్నది కొంచెం సింపుల్గా ఉంటుంది, మీకు అంత హెవీ వొలటైజేషన్ ఉండదు. సో మీకు 2 to 5% అన్నది ఎవ్రీ మంత్లో మీకు వస్తూ ఉంటుంది. చాలామంది ఇయర్కి 15-20% సంపాదించడమే చాలా గగనంగా ఫీల్ అవుతారు. సో మీరు ఇక్కడ ఈ కమోడిటీస్లో ట్రేడ్ చేస్తూ మీరు 5 to 10% ఎవ్రీ మంత్ ఎర్న్ చేయొచ్చు. కానీ చాలామంది టార్గెట్ లేకుండా ఎంసీఎక్స్లో ట్రేడ్ చేస్తున్నారు. చాలామంది నాకు కూడా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. వాళ్ళకి ఏమాత్రం ఎక్స్పీరియన్స్ లేదు, 10 లక్షలు ఇన్వెస్ట్ చేసి వాళ్ళు వాళ్ళు వాచ్ చేసుకోవడానికి వాళ్ళ పోర్ట్ఫోలియో కూడా వాళ్ళకి టైం ఉండట్లేదు. ఈవెన్ వాళ్ళు స్ట్రిక్ట్ స్టాప్ లాస్ కూడా మెయింటైన్ చేయకుండా వాళ్ళు ఆర్డర్ పెట్టి వాళ్ళ పనిలోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అది ఈవినింగ్ వచ్చేసరికి 2 to 3 lakhs డౌన్ అయిపోతుంది. సో ఇలాంటి మీకు టైం లేదు అన్నప్పుడు, మీరు రీసెర్చ్ చేయలేనంత టైం లేనప్పుడు మీరు ఎంసీఎక్స్లో ట్రేడ్ చేయొద్దు. ఎవరో ఫోన్లో ఆన్లైన్లో క్లాసులు చెప్తున్నారని, వీడియోలు చూస్తున్నామని చెప్పి కాల్ ఇచ్చారని చెప్పి బై చేయడం, లాస్ రాగానే అమ్ముకోవడం, ఆ లాస్ని బియర్ చేసే శక్తి మీకు లేనప్పుడు మీరు ఇన్వెస్ట్ చేయొద్దు. మీకు మీరు చాలామంది లాస్ అవుతున్నారు. మనకు సెబీ కూడా చెప్తుంది, ఆల్మోస్ట్ ఇండియన్ ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్ మార్కెట్స్లో 99% ఆఫ్ పీపుల్ లాస్ అవుతున్నారు వాళ్ళ మనీ. అయినా స్టిల్ మనం 2 రోజులనే రిచ్ అవుదామని చెప్పి చాలామంది ఇన్వెస్ట్ చేస్తున్నారు, లాస్ అవుతున్నారు. సో నా వీడియోలలో నేను మీకు చెప్పేది ఒకటే, ఈటీఎఫ్స్ బై చేసుకోండి. మీకు ఎక్స్పీరియన్స్ లేనప్పుడు, మీకు టైం లేనప్పుడు కూడా ఈటీఎఫ్సే బెటరు. మీకు లాంగ్ టర్మ్ విజన్, మాకు ఇయర్లీ 10 to 15% వస్తుంది చాలు అనుకున్న వాళ్ళు హైబ్రిడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ట్రేడింగ్ అన్నది వద్దు. మీకు ఇయర్లీ మీకు నెలకి 1 లక్ష రూపాయలు సంపాదించాలనుకున్నప్పుడు మీరు 1 crore టార్గెట్గా మీరు క్యాపిటల్ అమౌంట్ పెంచుకోవడానికి ట్రై చేయండి. ఉన్న 2 లక్షలు 3 లక్షలు ట్రేడింగ్తో సంపాదించిన వాళ్ళు ఎవరు లేదు. చాలామంది అంటారు 2 లక్షలతోటి నేను సంపాదించాను, అదంతా ఒట్టి ఫేకు. ఎవరు 2 లక్షలు 3 లక్షల క్యాపిటల్ తోటి 10-20 లక్షలు కోటి రూపాయలు సంపాదించలేరు. ఫస్ట్ మీరు క్యాపిటల్ అమౌంట్ బిల్డ్ అయ్యేంత వరకు మీరు అసెట్స్ బిల్డ్ చేసుకోండి. చిన్నగా స్టెప్ బై స్టెప్ మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపి ఇలా నేర్చుకోండి. మార్కెట్ని మీరు అబ్జర్వ్ చేయండి. ఒకటేసారి బల్క్ అమౌంట్ తోటి 10-15 లాట్స్ ఒకటేసారి గోల్డ్ సిల్వర్ బై చేయొద్దు. ఇంతకు ముందులా ఉండదు మార్కెట్. ఇన్ని రోజులు వార్ ఎఫెక్ట్ ఉంది కాబట్టి గోల్డ్ సిల్వర్ అనేవి భారీగా పెరిగాయి. ఇప్పుడు వార్ లేదు, అంతా కామ్ డౌన్ అయిపోయింది, గ్లోబల్గా అంతా కామ్ డౌన్ అయిపోయింది. సో మళ్ళీ ఇప్పుడు గోల్డ్ సిల్వర్ ప్రైజెస్ ర్యాలీ అన్నది అంత హెవీలా ఉండదు. ఇంతకుముందు మన వీడియోలో చెప్పుకున్నట్లు
1 to 2 వీక్స్ లేకపోతే 2 to 3 మంత్స్లో మనకు ఎవ్రీ సైకిల్ తిరిగేది. ఇప్పుడు ఆ సైకిల్ పీరియడ్ అన్నది పెరగవచ్చు. సో మళ్ళీ ఇండియన్ స్టాక్ మార్కెట్స్, మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ అన్న ర్యాలీ ఉంటుంది. మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, మ్యూచువల్ ఫండ్స్లో ఈటీఎఫ్ అకౌంట్ కావాలి అంటే మా కేకే ఫైనాన్షియల్ సర్వీస్ని కాంటాక్ట్ అవ్వండి. మీకు కంప్లీట్ గైడెన్స్ ఇస్తాము. మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్ ఏ టైంకి ఏ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి, ఏ ఫండ్స్ నుంచి ఎగ్జిట్ అవ్వాలి, ఏ స్టాక్స్ బై చేసుకోవాలన్నది కూడా మీకు కంప్లీట్గా మేము మీకు వివరిస్తుంటాము. నా వీడియోస్ నచ్చితే మీకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.